ఈ చక్కని అవకాశాన్ని నాకు అందించిన ఆత్మీయ దైవజనులకు హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ మరొకసారి మీట్లో మీ అందరికీ కూడా పేరు పేరు చెప్పిన నా నిండు వందనాలు, శుభాలు. దేవుని వాక్య ధ్యానానికి వెళ్ళే ముందుగా ఒక చిన్న పల్లవి మాత్రం పాడుకుందాం అండి. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, ఉదయకాల సమయంలో ఒక చిన్న మాటను చదువుకుని దాని ద్వారా కొన్ని విషయాలను మనము ధ్యానం చేద్దామండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచన భాగం చదువుకుందాం అండి. కొరింథీయులకు రాసిన యేసును గురించిన వార్త నశించుచున్న వారికి విరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. చాలా థ్యాంక్ యూ అన్న. క్రీస్తునందు ప్రియులారా, ఆత్మీయులైన దైవజనులారా, మీ అందరికి మరొకసారి నా శుభాలు అందిస్తూ మరి ఈ మాటను మనం ఒక్కసారి ఆలోచన చేద్దామండి. సిలువను కూర్చున్న వార్త నశించుచున్న వారికి వెర్రితనం, రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. అంటే ఈ లోకంలో 2 గుంపులు మనకు కనపడుతూ ఉన్నాయి. ఒకటి ప్రభువును కలిగిన గుంపు, దేవుణ్ణి ఎరగని గుంపు. దేవుణ్ణి ఎరగని గుంపేమో సిలువ వార్త వారికి ఎలా ఉందంటే వెర్రితనంగా ఉంటుంది. అదే రక్షించబడిన మనకు మాత్రం అది దేవుని శక్తి. ఎందుకు దేవుని శక్తి అని ఇక్కడ తన భక్తుని ద్వారా రాయించారు అంటే, వాస్తవానికి సిలువ అనేది శాపగ్రస్తమైనది. సిలువ అనేది ఇప్పుడు మనకి ఉరిశిక్ష ఎలాంటిదో అలాంటి దినాల్లో సిలువ శిక్ష కూడా అలాంటిదే. అంటే పెద్ద పెద్ద నేరాలు చేసిన వారిని, హత్యలు చేసిన వారిని మన గవర్నమెంట్ ఎలాగైతే ఉరిశిక్ష వేస్తారో అలాగే అప్పుడు ఆ దినాల్లో రోమా గవర్నమెంట్ వారు అలాంటి పెద్ద నేరస్తులందరినీ కూడా సిలువ శిక్షకి అప్పగించేవారు. ప్రాముఖ్యంగా మరి సిలువ శిక్ష పొందడానికి ఆయన దగ్గర ఎలాంటి నేరం లేదు, ప్రభువారి దగ్గర ఎలాంటి అంత ఘోరమైన పాపాలు కూడా లేకపోతే ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు కూడా ఆయన చేయలేదు. అయినా కానీ మనందరి రక్షణార్థముగా ఆయన సిలువకు అప్పగించడం జరిగింది. ఆయన అప్పగించబడి సిలువ వేయబడిన తరువాత మాత్రమే మనకి ఆ సిలువకు గొప్ప విలువ వచ్చిందండి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ప్రాణం పెట్టకపోతే ఆ సిలువకు విలువ రాదు. ఈరోజు మన ఇంట్లో ఎక్కడ చర్చెస్లో కానీ, ఇంట్లో కానీ, లేకపోతే మనం ధరించుకునే ఆభరణాల్లో కానీ, లేకపోతే మెడలో వేసుకునే చైన్స్లో కానీ మనము ఏం వేసుకుంటామంటే సిలువ వేసుకుంటాం. ఆ సిలువ మీద ప్రభు ప్రాణం పెట్టకపోతే మాత్రం అది శాపగ్రస్తమైందే. ఆయన ప్రాణం పెట్టిన తరువాత దానికి గొప్ప విలువ, దానికి వాల్యూ పెరిగిందండి. అందుకనే ఈరోజు లోకంలో ఉన్న అన్యజనులు కూడా సిలువను చూడగానే యేసుక్రీస్తు ప్రభువుల వారి జ్ఞాపకం వచ్చేస్తారండి.
ఇంకా అదొక సింబల్. ఎవరికైనా, ఈ లోకంలో ఉన్న ఎవరికైనా, దేవుని నమ్మిన మనకైతే అది, రక్షించబడిన మనకైతే అది దేవుని శక్తిగా మారిపోయింది. ఒక గొప్ప ఆశీర్వాదకరముగా మారిపోయింది. ఆ సిలువను చూస్తే నీకు ఒక ప్రశాంతత, ఆ సిలువను చూస్తే నీకు నెమ్మది, ఆ సిలువను చూస్తే నీకు నీ మనసులో ఏమైతే వేదన ఉందో అది కూడా ఆ దేవుడు ఖచ్చితంగా తీసేస్తాడు అనే ఒక నమ్మకము, ఒక భరోసా మనకు దేవుడు ఇచ్చాడు కనుక మనం దాన్ని చూడగానే ఆటోమేటిక్‌గా కొంత ప్రశాంతమైన వాతావరణము, కొంత ప్రశాంతమైన పరిస్థితి మనకొస్తది. ఇక్కడ ఈ లోకములో అంటే నశించే గుంపు ఉంది గదండీ! దేవుణ్ణి ఎరగని గుంపు. వారికి మాత్రం వెర్రితనముగా ఉంటూనే ఉంది. స్టిల్ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా వారికి ఎలా ఉందంటే వెర్రితనంగానే ఉంటూ ఉంది. అందుకనే నేడు చాలా భయంకరమైన పరిస్థితులు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడెక్కడో జరుగుతూ ఉండి చర్చెస్ పడగొట్టారంట, సేవకులను కొట్టారంట అని ఆ మాటలు మనం వింటూ ఉండేవాళ్ళం. కానీ మనకి అతి సమీపముగా చాలా భయంకరమైన పరిస్థితులు మనకు కనపడుతూ ఉన్నాయి. చర్చిలు పడగొడుతూ ఉన్నారు. మన భీమవరానికి సమీపంలో ఉండి ఆ ప్రాంతంలోనే చర్చెస్ను పడగొడుతున్న సంగతులు మనం అందరం వింటూ ఉన్నాం నిత్యం వార్తల్లో. అయితే అలాంటి దినాల్లో మనం ఉన్నామండి. ఇంకా అంటే వారికి సిలువ ఎలా ఉందంటే వెర్రితనముగా ఉంటూ ఉంది. అయితే ప్రియులారా, ఇక్కడ ఈ మాటను బట్టి మీకు ఒకటి రెండు విషయాలు మీ ముందు నేను జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. ఇశ్రాయేలీయుల ప్రజలు ఐగుప్తు దేశానికి వెళ్ళి వారు కఠినమైన బానిసత్వములో, అంటే వాళ్ళు చెయ్యలేని, మొయ్యలేని భారమైన పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు. మామూలుగానే ఇశ్రాయేలు ప్రజలు వెరీ టాలెంటెడ్. ఎందుకంటే వాళ్ళు ఏ పని చేసినా కానీ చాలా అద్భుతంగా, చాలా ఖచ్చితంగా వారు ఆ పనిని అప్పగించే పరిస్థితులు మనకు కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఇటుకలు తయారు చేయడంలో మంచి నేర్పరులు, అలాగే ఇంకా ఐరన్ పనిముట్లు తయారు చేయడంలో మంచి నైపుణ్యం కలిగిన వారు. ఇలాగ చెప్పుకుంటూ వెళ్తే ప్రతి దాంట్లో కూడా అప్పటి నుంచే వారికి చాలా టాలెంట్ ఇచ్చాడండి దేవుడు. గొప్ప జ్ఞానం ఇచ్చాడు ఇశ్రాయేలీయుల ప్రజలకి. వారు ఐగుప్తు దేశంలో వారికి రా మెటీరియల్ ఇవ్వకుండా, అంటే ముడి సరుకులు ఇవ్వకుండా కూడా మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, మీ పని సమయంలో మీరు మాకు అప్పగించవలసిందే అని కూడా అలాంటి ఖచ్చితమైన నియమాలు పెట్టినా కానీ వారు ఏమాత్రం కూడా భయపడకుండా, అయ్యో మాకు రా మెటీరియల్ ఇవ్వకుండా, ముడి సరుకులు ఇవ్వకుండా మేము ఎలా తయారు చేయగలమని దెబ్బలాడకుండా వాళ్ళు సిద్ధపరుచుకుని వారు అప్పగించవలసిన కౌంటు, లేకపోతే వారు అప్పగించవలసిన ఆ పని అంతటిని కూడా ముగించేవారండి. అలాంటి అద్భుతమైన సహాయం దేవుడు చేసుకుంటూ ఐగుప్తు దేశంలో కూడా వారికి చేస్తూ వచ్చారు. అయితే వారి పని భారం ఇంకా భారం అయిపోవడం ద్వారా దేవుని సన్నిధిలో వారు మొరపెట్టడం ప్రారంభించారు. అంటే కొంతకాలం హ్యాపీగా సాగిపోతూ ఉంది. కానీ వాళ్ళ భారం ఎంత భయంకరంగా ఉందంటే చాలా కఠినంగా, చాలా భారముగా, వాళ్ళు చేయలేని భారమైన పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు. వారి మొరను, వారి దుఃఖాన్ని దేవుని సన్నిధిలో దేవుడు వింటూ ఉన్నాడు. వారి దుఃఖాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. వారు అనుభవిస్తున్న శ్రమను దేవుడు చూశాడు. వారు పెట్టిన మొర్ర అనగా దేవుని సన్నిధిలో వారు చేస్తున్న ప్రార్థన, విజ్ఞాపనలన్నీ కూడా ఆయన సన్నిధికి వెళ్ళిపోయినట్లుగా నిర్గమకాండం 3వ అధ్యాయము 7వ వచన భాగంలో మనకు కనపడుతూ ఉంది. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో వారు చేస్తున్న ప్రార్థన ఎలాంటిదో అలాగే మనము కూడా ఈ ఉదయకాల సమయంలో మనము కూడా అనేకుల కొరకు చేస్తున్న విజ్ఞాపన, ప్రార్థన అన్నీ కూడా దేవుని సన్నిధికి వెళుతున్నాయి అని
నేనైతే ఈ వాక్యాన్ని బట్టి, మాటను బట్టి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికే స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మరి మరొక చిన్న విషయాన్ని మీ ముందుకు నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. నిర్గమకాండంలోనే వాళ్ళు పెట్టిన ఆ మొర్రను దేవుడు విని మోషేని సిద్ధపరిచి అక్కడికి ఐగుప్తు దేశానికి పంపించడం జరిగింది. ఆయనకి తోడుగా అహరోనును కూడా పంపించారు. వీరు ఇద్దరు వచ్చి నువ్వు చేయవలసిన పని ఏంటంటే, నా ప్రజలైన వారు అక్కడ నాకు మొరపెడతా ఉన్నారు. వారు చాలా కఠినమైన, భారమైన పనులు చేస్తూ ఉన్నారు. ఆ వెట్టి పనులు వారు చేయలేకపోతున్నారు కనుక నా ప్రజలైన వారు అందరినీ కూడా ఐగుప్తు దేశంలో నుంచి నేను పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నేను వారిని నడిపించడానికి నాకు ఒక ప్రణాళిక ఉంది, నాకు ఒక ఆలోచన ఉంది. అది నీ ద్వారా నేను జరిగించబోతా ఉన్నాను, నువ్వు వెళ్ళు అని మోషేని పంపించారు. పంపించిన తరువాత నువ్వు చేయవలసిన పనులు ఏంటంటే, నేను నీకు తోడుగా ఉన్నాను, నీవు కొన్ని అద్భుత కార్యాలు నీ పక్షముగా నేను చేస్తాను. అయితే ఆల్రెడీ దేవుడు చెప్పాడు, ఫరో హృదయం చాలా కఠినమైంది, అతని హృదయం అంత త్వరగా మారదు. అయినా నువ్వు వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటానని దేవుడు మోషేని పంపించి ప్రోత్సహించి ఐగుప్తు దేశానికి పంపించడం జరిగింది. అయితే రాజుగారి దగ్గరికి వచ్చి, అయ్యా ఇదిగో నా ప్రజలైన వారిని, నా ఇశ్రాయేలు జనాంగాన్ని మేము దేవుణ్ణి ఆరాధించుకోవడానికి మాకు మరి పర్మిషన్ ఇవ్వాలి, మేము అందరం కలిసి వెళ్ళి, అంటే అందరూ స్త్రీలు, పురుషులు, పిల్లలు, పశువులు సమస్తం వెళ్ళి మేము అరణ్యంలో దేవుణ్ణి ఆరాధించుకుని రావాలి, మాకు అవకాశం ఇవ్వండి అంటే, అలాగా అనేసి అన్నాడు. ఇంకా ఆ రీతిగా ఆయన ఒక్కొక్కటిగా సూచక్రియలు చేయడం ప్రారంభించాడు. ముందుగా నీటిని రక్తముగా మారిస్తే, నువ్వు చేసావు కదా, సరే మా వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారని ఆ ఐగుప్తు దేశంలో ఉన్న శకుని గండ్రను కూడా పిలిచాడండి ఆయన. ఇదిగో ఈ మోషే అహరోనులు ఆ నీటిని రక్తముగా మార్చారు, మీరేనా చేయగలరా అంటే, వాళ్ళు కూడా దయ్యపు శక్తితో వాళ్ళు కూడా నీటిని రక్తంగా మార్చారు. ప్రియులారా, ఈ మాటను బట్టి మనం ఏం ఆలోచన చేయాలంటే, దేవుని శక్తితో పాటు దయ్యానికి కూడా శక్తి ఉందని మనం నమ్మాలండి. ఈరోజు చాలా, అంటే ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, మనము దేవుని ఆత్మతో నడిపించబడుతున్నామో, దయ్యపు ఆత్మతో నడిపించబడుతున్నామో తెలియని పరిస్థితుల్లో మనం ఉంటా ఉన్నాం. వాళ్ళు కూడా మోషే దేవుడు తోడుగా ఉండి నీటిని రక్తముగా మార్పించాడు, వీళ్ళు కూడా వచ్చి వాళ్ళేదో మంత్రాలు తంత్రాలు చేసి ఆ శకుని గండ్రు వాళ్ళు కూడా నీటిని రక్తముగా మార్చేశారండి. వాళ్ళు కూడా గారడి విద్య చేశారు, చేయగానే అది మారిపోయింది. తర్వాత మరొకటి, అది కూడా వాళ్ళు చేస్తారు. ఇంకా మూడో దానికి వెళ్ళేసరికి వారికి సాధ్యపడదండి. ఆ శకుని గండ్రికి, గారడి విద్యలు చేసేవారికి అదికి వీలు కాదు. అంటే ఇంకా దయ్యానికి శక్తి లేదు. ఒకటి రెండు ఏదో ఒకటి రెండు మాత్రం చేయగలిగిన సామర్థ్యము ఈ లోకంలో ఉన్న దయ్యానికి ఉంటే ఉండొచ్చు, కానీ దేవుని శక్తి ముందు అది ఏమాత్రం కూడా నిలబడలేదు. ఆ మూడోది ఏంటంటే, దేవుడు పేలు పంపిస్తాడండి. పేలు మామూలుగా అయితే తలలో ఉంటాయి, కానీ అది శరీరం మీద, మనం కూర్చునే కుర్చీల మీద, పండుకొనే అంటే ఐగుప్తు దేశంలో నేను చెప్పేది, ఐగుప్తు దేశంలో కూర్చునే కుర్చీల మీద, మంచాల మీద, వంట పాత్రల మీద బీభత్సంగా పేలు ఆకుతూ ఉన్నాయి. వాళ్ళని కూడా పిలిచాడు రాజుగారు, మీరు చేయగలరా అంటే వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు, కానీ వారి వల్ల కాలేదండి.
ఇంకా అక్కడతో వాళ్ళ శక్తి అయిపోయింది. వాళ్ళ శక్తి అయిపోయింది. ఇక అక్కడి నుంచి రాజు ఏమంటున్నాడంటే, వారిని ప్రాధేయపడతా ఉన్నాడు. వారిని ప్రాధేయపడతా ఉన్నాడు. ప్రాధేయపడి, ఇదిగో మీరు పంపించిన ఈ పేలును తీసేస్తే మీరు వెళ్ళి ఆరాధన చేసుకోవచ్చు, మీ ప్రజలను తీసుకుని వెళ్ళి ఆరాధన చేసుకోవచ్చు అని ఆ మాట మాట్లాడగానే వీళ్ళు సంతోషంగా వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, ప్రభా ఇంకెందుకు, ఆల్రెడీ ఫరో ఒప్పుకున్నాడు, మన ప్రజలను పంపించడానికి ఇష్టపడ్డాడు కనుక ఆ పేలు తీసే ప్రభు అని ప్రార్థన చేయగానే పాపం ఆ పేలన్నీ పోయి రాజుగారి దగ్గరికి వస్తే చూద్దాంలే, ఎదురుగానిలే అని ఆయన మనసు కఠినమైపోతూ ఉండేదండి. ఫరో హృదయము కఠినమైపోతూ ఉంది. అలాగా ఇంకా ఈగలు, ఇంకా పశువులు, దద్దుర్లు, వడగండ్లు, ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చిన చీకటి 3 దినాలు చిక్కని చీకటి అండి. అంటే మన ఇంట్లో ఒకరికొకరు కన్నబడనంత చీకటి ఆ దేశంలో, ఐగుప్తు దేశంలో ఇండ్లలో, ఆ దేశంలో వారు నివసిస్తున్న ఆ ప్రాంతం అంతా కూడా 3 దినాలు చీకటిగా మార్చేశారంటండి దేవుడు. అయినా కానీ రాజు మనసు మార్చుకోకుండా తన హృదయాన్ని కఠినపరుచుకుంటూనే ఉంటూ ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, విడిచిపెట్టకుండా ఇది తీసేయి, మీ ప్రజలను తీసుకుని వెళ్తురుగా నన్ను బతిమలాడుతున్నాడు. అది అవగానే మరలా ఆయన మాట మార్చేస్తున్నాడు. ఈ రీతిగా ఇలాగ 9 సూచక క్రియల వారి మధ్యన మోషే చేసిన తర్వాత కూడా రాజు లోబడలేదు, దేవుని మాట వినలేదు, దేవునికి లోబడలేదు, ఏమాత్రం కూడా భయం లేదు. అంటే సిలువ వార్త వారికి ఎలా ఉందంటే వెర్రితనముగా ఉంది అని చెప్పడానికి నేను ఈ విషయాలు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఫరోకి, తన ప్రజలకు, తన యొక్క మంత్రివర్గానికి ఎలా ఉందంటే వెర్రితనంగా ఉందండి. దేవుని శక్తిని వారు చూస్తున్నా కానీ వాళ్ళు ఏమాత్రం కూడా భయపడిన పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ఏం చేస్తాడులే అనే ఒక గొప్ప ధైర్యంతో వాళ్ళు వెళ్తూ ఉన్నారు. దేవుని కొరకు ఏమాత్రం కూడా భయం లేని వారుగా ఉన్నారు. సిలువ శక్తిని వారు చూస్తున్నా కానీ వాళ్ళు ఏమాత్రం కూడా పట్టించుకునే పరిస్థితుల్లో వాళ్ళు ఉంటా ఉన్నారు. అయితే చివరిగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఒక హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాడు. అదేంటంటే, అయ్యా ఇదిగో ఈరోజు మీరు చేయవలసిన పని ఏంటంటే, ఒక పస్కా పశువుని, అనగా ఒక గొర్రెను లేదా మేకను మీరు తీసుకుని దాన్ని వధించి దాని రక్తాన్ని మీ గుమ్మమునకు, అంటే మీ మెయిన్ డోర్ అంటే మీ ద్వార బంధమునకు పైకమ్మికి 2 నిలువు కమ్ములకు ఆ పస్కా పశువుగా వధించిన గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ దాని రక్తపు ముద్రను ఆ పైకమ్మకి 2 నిలువు కమ్ములకు ముద్రను వేసి మీ కుటుంబం అంతా మీ ఇంట్లోనే లోపల ఉండి మీరు ఈ రాత్రి అసలు బయటికి రావడానికి వీల్లేదు అని మోషే ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలిపించి దేవుడు చెప్పిన ఈ మాటను తెలియచేశాడు. ఈ రాత్రి మీరు చేయవలసిన పని ఏంటంటే, పస్కా పశువును వధించండి, దాని రక్తాన్ని ద్వారబంధానికి ముద్రించండి. ఆ తదుపరి మీ ఇండ్లలోనికి వెళ్ళిపోయి మీ గెడలు బిగించుకుని, అంటే మీ డోర్స్ క్లోజ్ చేసుకుని మీరందరూ ఇంట్లో నుంచి ఇంకా బయటికి రావడానికి వీల్లేదు. తెల్లవారి వరకు మీరు అసలు మా ఇంటి బయటికి రావడానికి వీల్లేదు. ఒకవేళ వచ్చారా మీరు మీ ప్రాణానికి మీరే ఉత్తరవాదులని మోషే ద్వారా దేవుడు హెచ్చరించారు.
హెచ్చరించాడు. హెచ్చరించి ఈరోజే నేను ఐగుప్తు దేశం మీదకి సంహార దూతను పంపిస్తూ ఉన్నాను, కనుక మీరు జాగ్రత్తగా ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళ పని నేను చూస్తానని దేవుడు ముందుగానే తెలియజేశాడు. ఒక మాట చదువుకుందామండి. నిర్గమకాండము 12వ అధ్యాయము 21వ వచ్చిన భాగం చదువుతాం. కాబట్టి మోషే ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, మీరు మీ కుటుంబంలో చొప్పున మందలో నుండి పిల్లని తీసుకుని పస్కా పశువును వధించుడి. చదువు. మరియు హిస్సోపు కుంచె తీసుకుని పళ్ళెంలో ఉన్న రక్తంలో దాన్ని ఉంచి ద్వారబంధపు పైకమ్మికిని 2 నిలువు కమ్ములకును పళ్ళెంలోని రక్తమును తాకింపవలను. తరువాత మీలో ఎవరునూ ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారం చేయుచు ద్వారబంధపు పైకముల మీదను 2 నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. మిమ్ము హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చరణీయుడు. చాలా థ్యాంక్ యూ. ఆల్రెడీ మోషేకి దేవుడు చెప్పిన ఈ విషయాన్ని అంతటిని కూడా ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలిపించి చెప్పిన తర్వాత వాళ్ళు యాజ్ టీజ్గా చేశారు. అప్పుడు సంహార దూతను దేవుడు పంపించాడు ఆ దేశం మీదకి. పంపించిన తరువాత ఆ రాజు ఇంటిని మొదలుకొని పాలేరు వరకు, లేకపోతే చెరసాల్లో ఉన్న ఖైదీ వరకు తొలి సంతానాన్ని అంతటినీ కూడా దేవుడు సంహరించమని ఆర్డర్ ఇచ్చేసాడండి సంహార దూతకి. అలాగే వారితో పాటు పశువులలో తొలి పిల్లలన్నింటినీ కూడా చంపేమని ఒక ఆర్డర్ ఇచ్చేశారు. ఎంత కఠినంగా ఉందంటే, అంటే మనం దేవుడు ఇంకొక మాటను మనం ఆలోచన చేయాలండి. ఈ విషయాలను మనము కూడా అన్వయించుకున్నట్లయితే దేవుడు నిన్ను కూడా కొన్ని సందర్భాల్లో హెచ్చరిస్తూ ఉంటాడు. అయ్యా నువ్వు చేస్తున్నది తప్పు, అమ్మా నువ్వు చేస్తున్నది తప్పు అని దేవుడు మనకి కూడా ఒక 4-5 వార్నింగ్స్ పంపిస్తాడండి. వాటిని మనం గమనించి రియలైజ్ అయితే మాత్రం ధన్యులు. లేకపోతే మనకు కూడా అప్పుడప్పుడు వాతలు పడిపోతాయండి, అంటే శిక్ష వచ్చేస్తుంది. మనం రియలైజ్ అవ్వగలిగితే మాత్రం ఎందుకో దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, దేవుడు నన్ను టెస్ట్ చేస్తున్నాడు అని నువ్వు గమనించుకుంటే మాత్రం ఒక